బైబిల్ గ్రంథంలో వచ్చి లోకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనేది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు వారు ఎవరిని చూశాడంట? జక్కయ్యని చూశాడు. ఎవరు చూశాడు అంటే జక్కయ్యని చూశాడంటే అదే 7వ వచనంలో ఏముందంటే అందరూ అది చూచి అన్నారు. అందరూ ఏది చూసి? జక్కయ్యను చూసి, జక్కయ్య ఇంట్లోకి వచ్చే యేసయ్యను చూచి. మనం కూడా రోజు ఏదో చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరు చూసినప్పుడు మనకేం కనపడింది అంటే ఎదుటోళ్ళ లోపాలే కనపడుతుంది మనకి. ఎప్పుడైనా సరే మన భక్తి జీవితంలో ఎదుటోరు లోపాలు కనపడినంత కాలము నువ్వు దేవుని కొరకు పనిచేయలేవు. ఎంతసేపుడికి ఎదుటివారి లోపాలే నీ టార్గెట్, ఎంతసేపు ఎదుటివారి లోపాలే నువ్వు చూసినంత కాలము నువ్వు దేవునికి ఏ పాత్రగా ఉపయోగపడలేవు. ప్రభు అంటాడు, నువ్వు వేసుకొని పక్కన పడేస్తాడు. దేవుడు చూసేది వేరు, మనుషులు చూసేది వేరు. ఒకవేళ నువ్వు చూసినట్టే అందరూ నిన్ను చూశారనుకోండి, నువ్వు చూసినట్టే దేవుడు నిన్ను చూశాడనుకోండి, మనం బ్రతకలం ఒక రోజన్నా? ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఎదుటోళ్ళ లోపాలే చూస్తుంటే దేవుడు కూడా మన లోపాలే చూశాడు అనుకోండి, ఒక్క రోజన్నా ఆరోగ్యం ఉండగలుగుతామా? ఒక్క రోజన్నా క్షేమం ఉండగలుగుతామా? ఒకసారి ఆలోచించాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుడిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే మన జీవితాలు వ్యర్థం కాబట్టి. ఈరోజు అనేక మంది జీవితాల్లో మార్పు రావటం లేదంటే అర్థం వస్తున్నాము కానీ వాక్యం వింటల్లా, వాక్యాన్ని మన జీవితంలో జీర్ణించుకోవట్లా. కొంతమంది తింటారు, వాంతం చేసేసుకుంటారు, ఎందుకంటే అరగల. తిన్న ఆహారం శరీరానికి పట్టల. అలాగే వాక్యాన్ని జీర్ణం చేసుకోవాలి, వాక్యాన్ని మన హృదయాన్ని పట్టించుకోవాలి. వాక్యం విని వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా గొర్రె తోక బెత్తుడే. గొర్రె తోక ఎంత ఉంటుందమ్మా? మన ఆత్మీయ స్థితి ఎంతకాలం నుంచి లెక్కేసిన బెత్తుడే. ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చూసే విధానం వేరు, మనుషులు చూసే విధానం. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. దేవుడు యేసు ప్రభు వారు ఆ మార్గంలో రానయ్య ఉన్నాడని చెప్పి జక్కయ్య ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద కూర్చుంటే, అంటే గమనించాలి, మనలో 100 తప్పులు ఉంటాయి. మనలో 100 తప్పులు ఉంటాయి, కానీ దేవుడు చూసేది 100 తప్పులు కాదు. కనీసం నీలో ఒక్క మంచి అయినా ఉందా అది చూస్తాడు. దేవుడి స్తోత్రాలు. అది చెప్పగలరా? మనమందరము పాపులమే, మనమందరము తప్పిపోయిన వారమే, మనమందరిలో లోపాలు ఉన్నాయి, మనలందరిలో ఎవరు కూడా పనికొచ్చే వాళ్ళు కాదు. కానీ ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభు దగ్గర రాగలిగామంటే ఆయన మనలాగా చూసే దేవుడు కాదండి. ఆయన చూసేదల్లా కూడా నీలో 100 తప్పులుందా, నాలో 100 తప్పులుందా, ఒక్క మంచన్నా ఉందా అని చూస్తాడు. ఏం చూస్తాడు? ఒక్క మంచన్నా ఉందా? ఒకటి ఉంటే, ఒక మంచి ఉంటే
చాలండి. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? మంచి చూడరు. పచ్చ కామెలు వచ్చినోడికి ఏం కనపడింది? లోకమంతా పచ్చగా ఉంటుంది. కొంతమంది చూస్తే ఆమె మంచిది కాదు, ఏం మంచిది కాదు, వీళ్ళు మంచి, అసలు నువ్వు ముందు మంచోడు కాదు, నీ బుద్ధి మంచిది కాదు, నీ స్వభావం మంచిది కాదు. హల్లెలూయా. కాబట్టి ఎదుటి వారికి తీర్పు తీర్చినప్పుడు అసలు నువ్వు ఎట్లా ఉండి ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి ఎదుటి వారికి మార్కులు ఇచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒకసారి ప్రశ్న వేసుకో. ఈరోజు ఎంతసేపటికి మన గురించి మనం ఆలోచించాం. ఆయన కృప కలిగిన దేవుడు, దేవుడు స్తోత్రాలు. అందుకని ఇప్పుడు 5వ వచనం చదవండి. 5వ వచనం, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచాడు. ఎవరు చూశాడు? ఎవరు చూశాడు? యేసయ్య చూశాడు. ఏం చూశాడు? జక్కయ్య ఎంక చూశాడు. ఈ రోజున జక్కయ్య ఎంక చూసిన దేవుడు ఈ రోజున నీ ఎంక చూశాడు, నా ఎంక చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే మనలో ఆయనకి నచ్చింది ఏదో ఒకటి ఉంటే చాలు. ప్రభువుకు నచ్చేది నాలో నీలో ఒక్కటి ఉంటే చాలండి. ఆ ఒకటి ప్రభువుకు నచ్చేది ఉంటే ఏంటిదంటే నచ్చింది? ఈరోజు ప్రభువుకు నచ్చేది మనలో ఉండాలి. అతను ముందుగా పరిగెత్తుకొచ్చాడే, యేసయ్యను చూడాలని వచ్చాడే, అది చూశాడు యేసయ్య. త్వరగా దిగయ్యా అన్నాడు. ఆయన చూచేది ఏంటో తెలుసా? ఆయన మనలో ఉన్న దోషాలు చూస్తే ఎవడు కూడా బ్రతకలేడు. దేవుని స్తోత్రాలు. ఈరోజు ఆయన నిన్న మన దోషాలు చూశాడు. ఈరోజు మనం బ్రతికి పట్టగట్టే వాళ్ళం కాదు. ఈ రోజు ఆయన మన లోపాలు ఇంకా చూశాడు అనుకోండి, మనం ఇలా బ్రతకలేము. ఇక దేవుడు ఏమై ఉన్నాడో మొదట మనం తెలుసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమైతే అప్పుడు మనం ఎలా బ్రతకాలి మనకు అర్థమైంది. కొంతమందికి ఏం అర్థం కాదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే మనిషికి బ్రతకడం చేత కట్టలేదు. ఈ రోజున స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అన్నది బైబిల్. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలు అనుభవించు బ్రతకాలనుకున్న వాళ్ళ ఎవరైనా ఉన్నారంటే మనం బ్రతకడం నేర్చుకోవాలి. అందుకని ఉదయకాలం మన జీవితంలో యేసు ప్రభు చూచింది ఏంటి తెలుసా? అతడు జక్కయ్యను చూశాడు. యేసయ్య జక్కయ్యను చూసి త్వరగా దిగదు. ఇది తెలుసా? నువ్వు నాకు అవసరం అయ్యా, నువ్వు నాకు అవసరం అయ్యా, నేను నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నానయ్యా. దేవుడు ఏమో జక్కయ్యని వాడుకోవాలని ఆలోచిస్తుంటే దేవుని మనసు ఎలాంటి ఒకసారి ఆలోచించండి. దేవుని ఆలోచన ఎలాంటి ఒకసారి ఆలోచించాలి. సరే జక్కయ్య త్వరగా దిగు అన్నప్పుడు వెంటనే దిగాడు. యేసయ్య ఇంటికి తీసుకెళ్తుంటే అందరూ చూస్తున్నారు, ఎటు చూస్తున్నారు. జక్కయ్యాక ఇతడు ఎవరు? పాపి. ఎవరు చెబుతారు ఈ మాట? యేసయ్య చెప్పాడా? పాపులు చెప్పారా? మన నోట్లోంచి ఏ మాటలు వస్తాం తెలుసా? నీ చేత అయితే ఎదుటి వారిని దీవించు, నీ చేత అయితే ఎదుటి వారి గురించి గొప్పగా మాట్లాడు. గొప్పగా మాట్లాడాడు ఒక మెహం కూర్చో. ఎంతసేపు ఎదుటి వాడిని ఆరేసే పని, ఎదుటి వారిని హీనంగా మాట్లాడే పని, ఎదుటి వారిని తగ్గించే మాట్లాడే పని, ఎదుటి వారికి ఎన్నో బురద రాసే పనులు చేయకూడదు. తక్కువ వాడట అలాంటి మాటలు మాట్లాడతాడు. గట్టి చెప్పగలరా? నీవు గొప్పవాడు అంటే తెలుసా? ఎదుటి వాడిని గొప్పగా ఎంచు, ఆ వ్యక్తిని గొప్పగా ఎంచుతాడు. ఎంతసేపు మనం ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడకూడదండి. ఒక సామెత ఉంది, తక్కువ వాడంట ఎదుటి వాడు తప్పు ఎత్తుతాడట. అర్థమవుతుంది. నా స్థితి హీనమైన స్థితి అనుకోండి, నా బ్రతికేంటి తెలుసా? ఎంతసేపు ఆళ్ళెట్ట వీళ్ళెట్ట ఆళ్ళెట్ట వీళ్ళెట్ట అంటే నేను నా స్థితి ఏం తెలుసా? లో స్థితి. నక్కలంట సమాధులకు ఆడతాయంట. నక్కలకి ఏమవసరం? సమాధుల్లో అవసరం. గోతులు తవ్వుతూ ఉంటాయి, చచ్చిన శవాలు తింటానికి గోతులు అంతా తీరుతా ఉంటాయి అంట. తక్కువ వాడంట ఎంతసేపు రోజుకు 10 మంది గురించి మాట్లాడుకొని ఉండలేడంట. తక్కువ వాడు. మనం ఏ స్థాయిలో ఉంటాం? అపవాది నీ స్థాయిని దించేస్తున్నాడు. అపవాది నీ స్థాయిని దించేస్తున్నాడు. సమాజంలో నీ విలువ పెరగట్లా. మందిరానికి వెళ్తే వెళ్ళొచ్చు, ప్రార్థనకి వెళ్తే వెళ్ళొచ్చు,
నీ స్థాయిని అపవాది దించేస్తున్నాడు, సున్నా చేసేస్తున్నాడు. నువ్వు అనుకుంటావు నేను గొప్ప అనుకుంటా. నువ్వు గొప్ప కాదు, నువ్వు దెబ్బ. ఎందుకో తెలుసా? నువ్వు కనీసం రోజుకు 10 మంది గురించి అన్నా తక్కువగా మాట్లాడుతున్నావు, కనీసం 10 మంది గురించి అన్నా తేలిక మాట్లాడుతున్నావు. హల్లెలూయా. మారాలి. వాక్యం తెలుసు, దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడు ఎలా బ్రతకమంటున్నాడో ఆయన బ్రతకమన్న రీతిలో బ్రతకాలి, ఆయన నడమన్న రీతిలో నడవాలి. అంతేగాని నేను వెళ్ళానండి వచ్చానండి. ఏం మారింది నీలో? నడక మారిందా? మాట మారిందా? సూపు మారిందా? ఆలోచన మారిందా? ఏం మారింది? ఏం మారలా. మరి ఏం మారావు? మారాననుకున్నావు కానీ మార్పు కనిపించట్లా. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ అది చూచి అన్న ఎవరు చూస్తున్నారు? ఏం చూస్తున్నారంటే జక్కయ్య ఎంగే చూస్తున్నారు. జక్కయ్య పాపి అని అన్నారు. పాపి అని చెప్పాల్సిన ఎవరంటే నువ్వు అనేనా? దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పవిత్రుడు పరిశుద్ధుడయ్యింది కూడా. ఆయన జక్కయ్యలో మంచినే చూశాడంటే యేసయ్యలో మంచి ఉంది కాబట్టి మంచిగా చూశాడు. అందుకని మన జీవితంలో మంచి మనసు కలిగింది అనుకోండి, ఎదుటి వారిని మంచిగా చూస్తాం. నాలో గొప్పగా మంచి హృదయం ఉందనుకోండి, ఎదుటి వారిని గొప్పగా చూస్తా. నా హృదయ స్థితిని బట్టి నేను మాట్లాడుతా. ఎవరి హృదయం నిండుందో ఆ నిండిన దాన్ని బట్టి నోట్లోంచి మాటలు వస్తాయి. జ్ఞానం గలవాని హృదయంలో నుంచి జ్ఞానం కలిగిన మాటలే వస్తాయి. బుద్ధిహీనుడి హృదయం నుంచి బుద్ధిహీనమైన మాటలే వస్తాయి. హృదయము దేంతో నిండుందో అవే మన నోట్లోకి వస్తాయండి. యేసయ్య హృదయములో ఏముందంటే మంచి నిండుంది. యేసయ్య హృదయములో ఆయన హృదయమంతా కూడా ప్రేమతో నిండి ఉంది. ప్రేమతో నిండి ఉంది కాబట్టి జక్కయ్యా అని పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడైంది కూడా జక్కయ్యలో ఏం చూస్తుంటే మంచి క్యారెక్టర్ వస్తుంది. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఏం చూస్తున్నాం? ఆకున్న ప్రజలందరూ అది చూసారంట. వాళ్ళకి ఏం కనపడుతుందంటే జక్కయ్యలో ఉన్న లోపాలే కనపడుతుంది. ఎందుకు కనపడుతుందంటే వాళ్ళలో ఉన్నాయి కూడా అది, వాళ్ళలో ఉన్నాయి కూడా అదే బుద్ధి, వాళ్ళలో ఉంది కూడా అదే స్వభావం కాబట్టి అదే కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో ఎంతసేపటికి మనలో మార్పు వచ్చిందంటే అర్థం తెలుసా? అమ్మ ఇదివరకు ఎదుటి వారికి వంకలు చెప్పి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎక్కడ నిలబడుతుంటే ఎవరికి మనం వంకలు చెప్పకూడదు, ఎవరికి వంకలు వేయకూడదు. నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. మదర్ తెరీసానండి ఎక్కడ కూడా ఆమె యేసు ప్రభు గురించి చెప్పలేదు, కానీ ఆయన కలిగి నడిస్తే ఆమె నడకను బట్టి అనేక మంది మార్పు చెందారు. హల్లెలూయా. ఆమె ప్రవర్తన బట్టి అనేక మంది, భార్యలారా వాక్యం లేని మీ భర్తలు మీ ప్రవర్తన బట్టి అనేక మందిని ఏం చెప్పాల్సిన అవసరంలా. మనం మాట్లాడే విధానం మార్పు వస్తే చాలు, మన ఆలోచనలు మార్పు వస్తే చాలు, మన పద్ధతులు మార్పు వస్తే చాలు. మార్పును చూపించాలి, మాటలుగా చెప్పాల్సింది. మార్పు కనపడదు కానీ మాటలు కనపడతాయి ఎక్కువ. మాటలు కాదు చెప్పాల్సింది, మార్పు కనపడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రోజు మన జీవితాల్లో మార్పు కావాలి. అంతేగాని ఎంతసేపటికి ఎదుటి వారికి ఎట్లా నువ్వు అట్లా నువ్వెట్లా అని చెప్పి ఎంతసేపటికి ఎదుటి వారిని రకరకాలుగా మాట్లాడకూడదు. ప్రజలంటే అది చూశారంట. దేవుని స్తోత్రం. ఏంటి ఈయన పాపి అయినా మనుషుని ఇంటికి వెళ్తాడండి బస్ చేయటానికి. దేవుని స్తోత్రం. ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అది ఏ సందర్భం అంటే వారందరూ కూడా ఎవరయ్యంటే ధర్మశాస్త్రాన్ని పాటించే కాలం అని. ఏ కాలం అండి అంటే ఎంతసేపటికి ఒక వ్యక్తి తప్పు చేశాడు. అంతకుముందు ఆ వ్యక్తి ఎవరు? సుఖపు పొందుదారుడు, అతడు ధనవంతుడు, అతడు అక్రమంగా ప్రయాణం చేశాడు, అన్యాయంగానే నడిచాడు. అందుకని ఆ స్థితి అంతా కూడా వారు చూచారు కాబట్టి వారు ఈయన పాపి, ఈయన పరిశుద్ధుడు కాదు అని వారి ఆలోచన అదే పని చేస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభువు ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడో ఇప్పుడు ఆయనలో ఉన్న మార్పును కనుక మనం గమనిస్తే వాళ్ళు చూసేది అదే. వారు చూసేది
ఎదుటి వారి లోపమే వారు చూస్తున్నారు, ఎదుటి వారి అవిధేయతలే వారు చూస్తున్నారు. దీనికి ఇంకొక మాట చెబుతారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా ఆమె పట్టబడింది. అప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుందంటే ఈమె రాళ్ళతో కొట్టి చంపబడాలి, ఈమె రాళ్ళతో కొట్టబడి చంపబడాలి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా, ఇక్కడ మీరు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఈమె పాపి కదా, ఈమె ఎవరంట? మరి పాపి కదా, మరి ఈ పాపిని ఎలా చేర్చుకుంటాం? ఈ పాపిని ధర్మశాస్త్రం ఏమంటే రాళ్లతో కొట్టి, ఎంత కొట్టి చంపాలి? రాళ్లతో కొట్టి ఏమి చంపాలి, ఏమి మరణానికి అర్హురాలు. యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, ఇక్కడ యేసు ప్రభు ఏం చూస్తున్నాడంటే, ధర్మశాస్త్రం ఏ వ్యక్తినైతే పాపి అని అంటుందో, ధర్మశాస్త్రం ఏ వ్యక్తినైతే పాపి అంటుందో ఆ పాపిని రక్షించడానికి ఆ పాపి కోసమే వచ్చాడు. దేవుడి స్తోత్రం. రక్షిస్తాకు వచ్చిన యేసయ్య ఆ పాపినే చూస్తున్నాడు అని గమనించాలి. ధర్మశాస్త్రమేమో పాపాన్ని చూపిస్తుంది, ధర్మశాస్త్రమేమో పాపాన్ని చూపిస్తుంది. యేసయ్యేమో పాపిని రక్షిస్తానికి చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో ఇద్దరు చూస్తున్నారు, ధర్మశాస్త్రం చూస్తుంది, యేసయ్య చూస్తున్నాడు. ధర్మశాస్త్రం పని ఏంటి తెలుసా? ఆ పాపిని చంపేస్తే నా పని అయిపోద్ది అంతే. ఈ రోజున అదే స్థానంలో నీవు నేను మనం అందరం ఉన్నాం. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రమేమో పాపిని చంపాలని చూస్తుంటే యేసు ప్రభువుని చూస్తున్నట్టే పాపిని రక్షిస్తానికి చూస్తున్నాడు. జక్కయ్య ఎందుకు చూస్తున్నట్టే జక్కయ్య పాపి, ధర్మశాస్త్రము ఆ పాపి అని చెబుతుంది. ధర్మశాస్త్రం ఇప్పుడు పాపి అని చెబుతుందండి. ఆ పాపి శిక్ష అంటే మరణమే. ఇప్పుడు ఎవరు విడిపిస్తారు? మరణం నుంచి ఎవరు విడిపిస్తారు? అందుకనే అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించిన వాడు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యో ఇట్టి మరణమగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించేవాడు? నన్ను ఎవరు విడిపించగలుగుతారు? ధర్మశాస్త్రము పాపి అంటుంది, ధర్మశాస్త్రం అంటుంది నువ్వు పాపివి అని అంటుంది. వాళ్ళందరూ కూడా ఈయన పాపి కదా అని చూస్తున్నారు. యేసయ్యేమో పాపిని రక్షిస్తానికి చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చి అంటారు, అయ్యా ఈమె ధర్మశాస్త్రాన్ని బట్టి ఈమె మరణానికి అర్హురాలు. ఎట్లాగంటే ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఈమెలో పాపం ఉంది అని చెప్పి ధర్మశాస్త్రం అంటుంది. అనేది ప్రజలు కాదండి, ధర్మశాస్త్రం. మనుషులందరూ చూచి ఆ 7వ వచనంలో వాళ్ళందరూ చూచి ఈయన పాపి అయినా మనిషి ఇంటికి వెళ్తున్నాడు అనేది ప్రజలు కాదు, ధర్మశాస్త్రం అంటుంది. ఎవరంటున్నారు? ధర్మశాస్త్రం అంటుంది. ఇప్పుడు అలాగే ఈ ధర్మశాస్త్రమే ఈమె పాపం చేస్తూ ఉండగా దొరికింది కాబట్టి ఇప్పుడు శిక్ష ఇవ్వాలి. ఏమయ్యాలంట? ఇప్పుడు గమనించండి, ధర్మశాస్త్రం అంటే ఒక్కరు కాదండి. మీకు కొంచెం అర్థం అవ్వాలంటే 7వ వచనం వరకు చదవండి. లోకాసు వార్త 19:7. అక్కడ అంతటా అందరూ ఒక్కడనుందా? అందరూ అంటే ఇక్కడ గమనించాలి, ధర్మశాస్త్రం అనేది ఒక్క వ్యక్తి చెప్తే శిక్ష జరగదు, ఇద్దరు కలిసి చెప్తే కుదరదు. 3 కంటే ఎక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఉండాలి? ఎక్కువ మంది ఉండాలి. అందుకని అక్కడ అందరూ అంటే ధర్మశాస్త్రం పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు ధర్మశాస్త్రం పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇక్కడైతే రాళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడికి ఎలా వచ్చారు? రాళ్ళు తీసుకొని వచ్చారు. అంటే రాళ్ళు తీసుకొని వచ్చారంటే అర్థం తెలుసా? వారికి ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు. అమ్మ ఏం తెలుసు? గట్టి చెప్పండి. ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి ఏం తెలుసా? రాళ్ళు వేయటం తెలుసు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి ఏం తెలుసు? రాళ్ళు వేయటం తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కరు రాలా, అంతమంది రాళ్ళు తీసుకుని వచ్చారు. అయ్యా
నువ్వేమో పాపిని ప్రేమిస్తున్నా అంటున్నావు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్స్తాకు వచ్చానంటున్నావు, ఇప్పుడు ఏం చెబుతావో చెప్పు అని ధర్మశాస్త్రం వచ్చి ఆయన అడుగుతుంది. వాస్తవం అంటే ధర్మశాస్త్రం శిక్షకు ప్రేరేపిస్తుంది. ఇతడు మరణానికి అర్హుడు, ఇతడు మరణానికి అర్హుడు అని అంటుంది. అందుకని వారు పట్టు వదలకోకుండా అడుగుతున్నారు, పట్టు వదలకోకుండా అడుగుతున్నారు. వాస్తవం అంటే ఆ ధర్మశాస్త్రం ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. గమనించాలి. వాస్తవం అంటే ఆయన దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. వారిని ఊరు వెలుపలికి తీసుకెళ్ళి, ఎక్కడికంట ఊరు వెలుపలికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి ఊరు బయట చంపాలి, ఊళ్ళో కాదు. ఒకవేళ ఆ రోడ్లో చంపారనుకోండి, ఆ రోడ్ అంతా కూడా ఆ రోజున నడిస్తే వాళ్ళందరికీ కూడా అదే పాపం వారికి అంటుంది. అందుకని ఊళ్ళో చంపకూడదు, ఊరు బయట తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రాలు. అందుకని గమనించినట్లయితే మీకు కొంచెం అర్థవాలంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 6వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 6వ వచనం, 5 కూడా చదవండి. 5 కూడా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వారికి మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. మొదటి సాక్షులను తర్వాత జనులందరూ. ఇక్కడ చూడండి, మనుషులందరూ, ధర్మశాస్త్రం అంటే మనుషులందరూ ఒకరిద్దరితో కుదరదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకి వచ్చారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఒక గుంపుగా యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొచ్చారు. అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఆమెను ఊరు బయటికి, ఊరు వెలుపలికి తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? అదే కృప. దేవుని స్తోత్రం. కొన్ని శ్రమలు, కొన్ని దోషాలు, కొన్ని అవిధేయతలు అంటే మనల్ని ప్రభు దగ్గర తీసుకొస్తే అంటారు. అర్థం తీసుకువెళ్తే వారు అడుగుతూ ఉన్నారు, ఈమె తప్పు చేసింది. ధర్మశాస్త్రం అంటే జాలి, దయ ఉండదు. ధర్మశాస్త్రానికి కనికరం ఉండదు. ధర్మశాస్త్రానికి ఏమాత్రం ప్రేమ ఉండదు. ఆ ధర్మశాస్త్రం అంటుంది, ఇగో ఈమె తప్పు చేస్తా ఉండగా దొరికింది, ఈమెకు శిక్ష వెయ్యాలి, ఏం చెబుతావు చెప్పు అనని వారు పట్టు వదలకోకుండా అడుగుతుంటే ఆయన, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయొచ్చు అన్నాడు. వాస్తవంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ మాట అన్నాడు ఆయన. ఒక రోజున ఒక మాట చెబుతాను మీకు. ఒక వ్యక్తి అంట దొంగతనం చేశాడు. ఏం చేశాడు? దొంగతనం చేస్తే ఆ వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి దొరికి కట్టేసి కొట్టాలని కట్టేశాడు. ఒక దారిన వెళ్తా ఉంటే ఒక పెద్ద మనిషి చూశాడు. చూసి జనమంతా గుమ్ముగూడు ఉన్నారంట. జనమంతా గుమ్ముగూడు ఉండేపాటికి ఏంటని చూస్తుంటే అప్పుడు ఆ వ్యక్తిని లాక్కొచ్చి వస్త్రాలు చించేసి అదిగో చెట్టు ఒక స్తంభానికి కట్టేస్తున్నాను. వెంటనే వచ్చాడు. వచ్చి అయ్యా ఏం జరిగిందని అడిగాడు. ఏం జరిగిందని అడిగితే, ఇదిగో ఈ వ్యక్తి ఫలానా ఇంటిలో దొంగతనం చేశాడు, అదిగో ఆ వ్యక్తి పట్టబడ్డాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏం తెలుసా? ఎవరింట్లో దొంగతనం చేశాడంటే ఫలానా ఇంట్లో దొంగతనం చేశాడు. ఎంత దొంగతనం చేశాడంటే 10,000 దొంగతనం చేశాడంటే, అదిగో ఆ వ్యక్తిని కొట్టొద్దు, అదిగో ఆ వ్యక్తికి ఏ శిక్ష వేయొద్దు, అవసరమైతే ఆ 10,000కి ఇంకో 10,000 నేను ఇస్తాను, అతను వదిలిపెట్టమన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం. గడి చెప్పగలరా? ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమొచ్చిందంటే జాలి వచ్చింది. జాలి వచ్చింది వదలమంటే వదులుతారా? వదలరు. కాబట్టి అతను చేసిన నష్టాన్ని నేను ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఇస్తాననే మనిషి కావాలి.
అది యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఆమె ధర్మశాస్త్రం బట్టి ఈమె నేరం చేసిందని చెబుతున్నారు కదా, ఇప్పుడు మీలో పాపం లేని వాడు ఎవడో మొట్టమొదటి మీద ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మొట్టమొదట ఆమె మీద రాయేయమన్నాడు. ఎవరినేమన్నాడు? మీలో పాపము లేని వాడు ఎవడో. ఒక పాపి అంటే మరొక పాపికి తీర్పు తెచ్చకూడదు. ఒక పాపి మరొక పాపికి చెప్పాలి. అమ్మ చెప్పండి. నువ్వు సిగరెట్ తాగుతా పిల్లోడిని సిగరెట్ తాగమాకరా అన్నావు అనుకోండి, మనం సిగరెట్ తాగుతా పక్కనోడిని అయ్యా సిగరెట్ తాగమాకరా నువ్వు అప్పుడే తాగుతుందిరా అని అనుకోండి, వాడు అంటాడు నువ్వు తాగుతా నన్ను తాగుతున్నావు అంటాడు. ఆ వ్యక్తికి చెప్పడానికి సరిపోతాడా? సరిపోడు. మనం తప్పు చేస్తూ మరొక వ్యక్తి తప్పు చేయమాకయ్యా తప్పు చేయమాకంటే సరిపోద్దా? నాయన నువ్వు చేసేది 100 తప్పులు చేస్తాను అన్నంతమేంటి? దేవుడు స్తోత్రాలు. అలాగే మనలో ఏదైతే సరైన మార్గంలో నడవకోకుండా మరొక వ్యక్తికి మార్గం చూపించలేము. కొంతమంది అంటారు మీరు ప్రాంతానికి వెళ్ళను అంటాడు, ఈయన రాడు కానీ మీరు వెళ్ళను అంటాడు. అంత మాత్రం కాదు, ఓ నీతి సూక్తులు చెబుతూ ఉంటాడు. అది యేసు ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడో. ధర్మశాస్త్రం ఉంటుంది రాయి వేయమంటుంది, ధర్మశాస్త్రం ఉంటుంది చంపమంటుంది. అయితే మీలో పాపం లేని వాడు ఎవడో ఆ మీద రాయి వేయొచ్చు అన్నాడు అని ఆయన తలపంచుకొని కింద నేల మీద రాస్తా ఉంటే ఆయన ముఖ కాంతిలో వాళ్ళ పాపాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో కీర్తన గ్రంథము 90వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఆమె గమనించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు, నా మాటలో శ్రద్ధగా వినండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు యేసు ప్రభు వైపు చూస్తే నీ పాపాలే నీ లోపాలే కనపడతాయి. అంటే నీకు ఇతరుల పాపాలు కనపడతాయి అంటే నువ్వు యేసు ప్రభుని చూస్తుల్లా. ఎదుటో తప్పులు నీకు గుర్తొస్తున్నాయి అంటే నువ్వు యేసు ప్రభు ఎంత చూస్తుల్లా. యేసు దగ్గర నువ్వు వస్తున్నావా కానీ యేసు ప్రభు ఎంత చూస్తుల్లా. ఎందుకంటే యేసు ప్రభు అన్నట్టు ముందు నీ ఏడుపు నువ్వు ఏడువై అంటాడు. ఎవరు ఏడుపడ్డా? నువ్వు తిన్నగా నడువు. మిడతంట తిన్నగా నడవకోకుండా అంటే వంకర నడుతా వెనకమాల పిల్లకి నేర్పిద్దంట ఇట్లా నడువాలి. దాని వంకర బుద్ధి బాదు కానీ పిల్లకి నేర్పిద్దంట తిన్నగా నడవాలని. దాని నడకే నడక వంకర నడక. ఈరోజు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువా అని అంటాం. ఏం కనపడదు తెలుసా? పక్కన వాళ్ళే కాదు. ఇప్పుడు చాలా మంది మన సంఘంలో ఈ రోజు అంత వాక్యం నీకే మరి నీకేది అమ్మ, నీకేది వాక్యం? ఎన్న వాక్యం పక్కన కదా నీకు లేదా? అందుకే మనలో ఎన్ని సంవత్సరాలు వచ్చిన మార్పు కనపడుతుందా? హల్లెలూయా. ఎంతసేపుడికి నీకు కాదు నాకు యేసు వైపు చూసినప్పుడు బైబిల్ అంతలో మీకు ఈ మాట చదివినప్పుడు ఇద్దరు గుర్తొస్తున్నారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. ఇద్దరు ప్రార్థన దగ్గరికి వచ్చారంట. పరిసయ్యుడు ప్రార్థన చేస్తుంటేనట, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్న పక్కనోడు కనపడుతున్నాడు అంట, పక్కన లోపలే కనపడుతున్నాయి అంట. సుంకరి ప్రార్థన చేస్తుంటే సుంకరి రొమ్ములో ఉన్న పాపాలు కనపడుతున్నాయి అంట. హల్లెలూయా. అయ్యా ఇంకా నా లోపాలు ఏంటయ్యా, ఇంకా నా బ్రతికేంటయ్యా, ఇంకా నేను ఇంకేం మారాలయ్యా, ఇంకా నేను ఇంకేలా బ్రతకాలయ్యా. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ బ్రతుకు నీకు మారింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం నీకు సరి చేయబడింది. ఎప్పుడు యేసు ప్రభు వైపు చూస్తే ఎంతసేపుడికి వస్తున్నాయో కానీ యేసు వైపు చూస్తల్లా. యేసు వైపు చూస్తే ఆ రోజు నీ బ్రతుకు మారింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు దగ్గర చూస్తేనంట మన లోపాలు కనపడతాయి అంట. పక్కన వాళ్ళే కనపడవు, మన లోపాలే కనపడతాయి. అందుకని ప్రభువా నేను ఈ వారంలో ఎట్లా నడిచాను నన్ను క్షమించయ్యా, ఈ రోజు ఎట్లా నడిచాను నన్ను క్షమించని నువ్వు సరిచేయబడతావు. అప్పుడు ప్రభు నీలోకి వస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, యేసు ప్రభు ఎంత చూశారు. చూడంగానే వాళ్ళ లోపాలు వాళ్ళ దోషాలు ఆయన ముఖ కాంతిలో కనపడుతుంటే
ఏం చేశారంట? ప్రభువా నేను పాపిని అన్నాడు. నేను అందుకని చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ లోపాలతో వస్తారు, వాళ్ళ దోషాలతో వస్తారు, మళ్ళీ తిరిగి అట్టాగే వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రభువా ఈరోజు మీ వాక్య వెలుగులో నా లోపాలు అర్థమైంది, నా దోషం అర్థమైంది, నా తప్పేంటో నాకు అర్థమైంది, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను అయ్యా. కొంతమంది ఏం చేస్తారంటే వస్తారు, వారు దేవుడి వైపు చూస్తారు, వారి దోషాలు కనపడతాయి కానీ ఒప్పుకోరు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును, ఆయన మన పాపములు క్షమిస్తాడు. హల్లెలూయా. మరి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ పాపాలు కనపడి కదా, ఒప్పుకున్నారా? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వారు కూడా వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. పాపం ఒప్పుకుంటే ఎట్లా? చాలా మందికి పాపం ఒప్పుకోరు, మన లోపాలు ఒప్పుకోరు, మన దోషాలు ఒప్పుకోరు, వారంటే అలాగే వెళ్ళిపోయారంట. అయితే వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళి తెలుసా? రాళ్ళు ఎత్తుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఏమెత్తుకెళ్ళాలి? రాళ్ళు అంటే ధర్మశాస్త్రం. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ధర్మశాస్త్రం అక్కడే ఉంది. ధర్మశాస్త్రం అక్కడే ఉంది. అక్కడే ఉన్నప్పుడు అందుకని ఇప్పుడు అంటాడు 8వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. 10వ వచనం యేసు తల ఎత్తి చూచి, ఇక్కడ చూడండి, యేసు జక్కీ వైపు చూచి, యేసు ఆమె వైపు చూచి, మనుషులేమో ఏమి పాపం చేస్తా ఉండగా దొరికిందని తీసుకొచ్చారు కదా. మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉండదో చూడ ఒకసారి. మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడు, అతను మార్పు చెంది ప్రాంతానికి వస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ తప్పే చూస్తారు. ఏం చూస్తారు అమ్మా? ఏం చూస్తారు? ఇదివరకే చూస్తారు. ఇక వీళ్ళ స్వభావం అంటే ఇదివరకనే చూస్తారు అనమాట. వాడు మార్పు చెందాడు, మారు మనసు పొందాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారు? అదే చూస్తాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, రాళ్ళు అక్కడే ఉన్నాయి. యేసు ఆమె ఇంకా చూస్తున్నాడు. వాళ్ళు చూసింది ఎట్లా ఉంది, యేసు చూసింది ఎట్లా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యేసయ్య ఆమె ఇంకా చూస్తున్నాడు. చదవండి. యేసు తల ఎత్తి చూచి ఏం పలికాడు? ఆ పిలుపు ఎలా ఉంది? ఆయన పిలుపు వేరు, ఆయన చూపించే ప్రేమ వేరు. జక్కీ వైపు చూసి గుండెల్లో నుంచి దేవుని ప్రేమ వేడయింది. జక్కయ్యా ఎంత ప్రేమగా పిలిచారు. వాళ్ళకంటే పాపి అయిన మనుషులు ఇంటికి వచ్చారేంటి? వాళ్ళు చూసే చూపు ఎలా ఉంది, వాళ్ళు పిలిచే పలుకు ఎలా ఉంది, వాళ్ళ మాట ఎలా ఉంది, యేసయ్య మాట ఎలా ఉంది, యేసయ్య చూపు ఎలా ఉంది. స్తోత్రాలు. ఈరోజు మనం ఆలోచించాలి. అందుకని మనలో కూడా ఆ మార్పు రావాలి. నేను యేసయ్య పెట్టినని చెబుతాను, కానీ చూపు అంతా కూడా ఎక్కడ తెలుసా? ఇంకో రకంగా ఉంటది. నీ మాట గాయపరిచినట్టు ఉంటది, నీ మాట బల్యంతో పొడిసినట్టే ఉంటది. కొంతమందికి పొడవలంటే బల్యాలే అవసరం లేదండి, మాటలే. వారి నోట్లో ఉన్న నాలుగు ఉంది, నాలుగులోనే కత్తులు ఉంటాయి. స్తోత్రం. నువ్వు మారు మనసు పొందాలని చెప్పుకుంటున్నావు, నీ మాట ఎవరికి బాధ కలిగించకూడదు. తుమ్మ ముళ్ళు ఉందనుకోండి, ఇప్పుడు ముళ్ళు లేవులే కానీ తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లా ఉంటది? అమ్మ గుచ్చుకుందా ఎప్పుడన్నా? అమ్మా తుమ్మ ముళ్ళు ఎప్పుడన్నా గుచ్చుకుందా? ఇదివరకు అంటే పుల్లకి ఎలా వచ్చేది, లంక ఎలా వచ్చేది కదా, అప్పుడు గుచ్చుకునేది. ఇప్పుడు ఏడా ఉండేది? తుమ్మ ముళ్ళు గుచ్చుకుంటే అది మహా బాధ. ఈ రోజున అట్లాగే కొంతమంది మాట్లాడతారంటే, వాళ్ళు మాట్లాడే మాట వినేవారికి ఎంత గాయం అంటే ఎంత గాయం చేస్తాడో చెప్తాకి. అమ్మా ఈ రోజు నీ మాట ఎవరికైనా గాయం చేస్తుందా? అబ్బా నేను అసలు మాట్లాడితే దేవదూతలా మాట్లాడతా అనుకున్నట్టు చూస్తున్నాను. నీ మాట పక్కన వాళ్ళకి ఎప్పుడు కూడా గాయం కలగకూడదు. స్తోత్రాలు. యేసు ప్రభువు అన్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. వాళ్ళని పిలుస్తున్నారు. ఈ రోజు నువ్వు మాట్లాడుతుంటే మృదువుగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటే వినేవారికి ఆదరణ కలగాలి. నువ్వు మాటలు వింటుంటే ఎదుటి వారికి సంతోషం, గుండెల లోపల నుంచి సంతోషం రావాలి.
నువ్వు మాట్లాడుతుంటే నీ ఎదుటి వారికి ధైర్యం కలుగుతున్నట్టు ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటి వారికి బలం కలిగినట్టు ఉండాలి. అది మాటలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా అన్నాడు. యేసు ప్రభుని ఒక వ్యక్తి కలిగి ఉంటే నీ ద్వారా ఎవరికి కూడా బాధ అనేదే కలగదు. కొంతమంది మాట్లాడుతుంటే నోట్లోంచి మాట్లాడే మాటని విషం వచ్చేస్తుంది, గుండె భారం అయిపోతుంది, గుండె బరువు అయిపోతుంది, గుండె కష్టం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ ప్రార్థనే మాట్లాడితే ప్రార్థన చేస్తుంది, కానీ వచ్చే మాటలు నిన్ను గాయపరుస్తున్నాయా? నీ మాటలు ఎవరిని గాయపరచదు. నువ్వు మాట్లాడే మాట కూడా చాలా స్మూత్గా మృదువుగా ఉండాలి. అందుకని అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నిన్ను శిక్ష వేసేవారుగా ఉంటారా? ఈరోజండి మనం వేసేద్దాం శిక్ష, కానీ ఏసై శిక్ష ఇటకి రాదా, శిక్ష నుంచి విడిపిస్తాకు వచ్చాడు. లేలుగా ఇప్పుడు మనం వేస్తాం, శిక్ష వేస్తాం. జడ్జి గారు కనుక నీకు 3 నెలలు జైలు శిక్ష అనేది వేస్తాం. మనం కూడా వేసేస్తాం, రోజుకు 10 మందికి వేసేస్తాం శిక్ష. లేలుగా అమ్మా, నువ్వు శిక్ష వేస్తున్నావా? శిక్ష నుంచి విడిపెడుతున్నావా? నీ మాట ఎదుటి వ్యక్తిని విడిపించాలి. నీ మాట ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి. నీ మాట ఎదుటి వ్యక్తిని ఆనందింప చేయాలి తప్ప శిక్షేసే వ్యక్తి కొట్టుకోవడం. శిక్ష నుంచి విడిపిస్తాకు వచ్చాడు. ఈరోజు నీ మాట, నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీలో మార్పు విడిపించాలి. ఆ మనుషులు చూసి అన్నారు, ఈయన పాపి అయినా ఇంటికి వస్తున్నారు, బస్సు ఎక్కడికి వస్తున్నారు. ఎంత గాయపరిచే మాటలండి. బైబిల్ గ్రంథంలో ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. నువ్వే గుంపులో ఉండవు? నీ మాట, నీ నోట్లో వచ్చే ప్రతి మాట ఎంతమందిని గాయపరుస్తుందో తెలుసా? నీకు అర్థమవుతుందా? నీ మాట ఎంతమందిని బళ్ళెంతో పొడుతుందో నీకు అర్థమవుతుందా? ఈరోజు అర్థం కావట్లా. నీవు శిక్ష వేసే వ్యక్తి ఉండవు, శిక్ష చుడిపించే వ్యక్తి ఉండవు. నువ్వు మాట్లాడుతుంటే నీ ఉపదేశం ఎంతో మందిని ఆదరణ కలిగినట్టు ఉండాలి. అమ్మా వారెక్కడ ఉంటారు? ఎవరు నీకు శిక్ష వేయలేదంటే నేను శిక్ష వేయదు. నేను నీకు వాళ్ళు శిక్ష ఇక్కడికి వచ్చారు, నేను శిక్ష చుడిపిస్తాకు వచ్చాను. జకియా, నువ్వు పాపివి, ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు శిక్షకు పాత్రుడివి, కానీ శిక్ష నుంచి విడిపిస్తాకు వచ్చాను. యేసు ప్రభు చూసేది ఎందుకు తెలుసా? నీ వైపు నా వైపు చూసేది ఎందుకంటే శిక్ష నుంచి విడిపిస్తాకి. మనమందరం కూడా విడిపిస్తాం. ఆ రోజున యేసయ్య జక్కీ వైపు చూసేది ఎందుకంటే శిక్ష నుంచి విడిపిస్తా. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా ఎదుటి వారికి శిక్ష వేసేటట్టు ఉండకూడదు. కొంతమంది మాట్లాడతారు వీళ్ళే జడ్జి అన్నట్టుగా, వీళ్ళే నీతిమంతులు అంటే మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే కఠినంగా మాట్లాడతావో ప్రభువు నీకు కఠినంగా మాట్లాడతాడు. మనం ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడకూడదు, దయ కలిగి మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. ఎదుటి వారికి శిక్ష నుంచి విడిపించాలి. నీ మాట వారికి విడుదల ఇచ్చినట్టు ఉండాలి. అమ్మా అయ్యా, జాలి కలిగిన మనసు. ఏ మనసు అంటే? జాలి కలిగిన మనసు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో అందుకనే యేసయ్యది జాలి కలిగిన మనసు. జక్కయ్య శిక్షకు గురి కాకూడదని యేసయ్య జక్కయ్య వైపు చూస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ రోజున శిక్షకు నీవు నేను మనమందరము వారసులమే. అయితే నీ వైపు నా వైపు ఆయన చూచి శిక్షించి విడిపించాడు. విడిపించబడ్డ మనము అనేక మందికి శిక్ష వేసేవారు ఉండకూడదు, పనిష్మెంట్ ఇచ్చేవారు కనపడకూడదు. శిక్ష నుంచి విడిపించేవారు కూడా నీ మాట, నీ పద్ధతి, నీ విధానం. కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు పాపం చేయకుండా పాపం జోలికి పోవద్దు. ఆడలాగా నువ్వు చూడొద్దు, వాళ్ళలాగా మాట్లాడొద్దు. పాపం జోలికి అంటే మళ్ళీ నువ్వు కూడా ఆడలాగా మాట్లాడమందు. నువ్వు క్షమించబడ్డావు, క్షమించబడ్డట్టుగా ఉంటావు. ఉదయకాలం మన జీవితాల్లో అట్టి అనుభవంలోకి నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. శిక్షణ వేసేవారుగా కాక శిక్షణ అనేక మంది విడిపించేవారు ఉందేమో గాక. ఆమె దేవుని మాటలు మనం ఫలం చేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఆలోచించి అర్థం చేసుకో. నీవు నేను మనమందరం కూడా శిక్షకు అనుకూలము, కానీ ప్రేమ గల దేవుడు నిన్ను చూచాడు, నన్ను చూచాడు, శిక్ష నుంచి వేరు చేశాడు.
ఎంత కృపగల దేవుడు. ఈ రోజున మనము కూడా నిన్ను ఎలా విడిపించాడో నువ్వు అనేక మంది విడిపించాలి. నీవు ఎలా ప్రేమను పొందుకున్నావో నీలాగే అనేక మందికి నువ్వు ప్రేమను పంచాలి. ప్రేమ ద్వారా అనేక మందిని విడిపించాలి. ప్రేమ లేని వాడైతే వ్యర్థుడని అని అంటాడు పౌలు. ప్రేమ అవసరం. ఒకప్పుడు ప్రేమ పొందుకున్నావుగా, ఆ ప్రేమ ఇతరుల పట్ల చూపించు. ప్రేమ కలిగి ఉందాం, ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రేమ ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును పొందనాలు. మోకరించండి, నోరు తెరవండి, అలా మౌనం కూర్చోమంటండి. వాక్యం ఉన్న తర్వాత నువ్వు మౌనం కూర్చున్నట్టు అర్థం, వాక్యం నీళ్ళు పనిచేయని అర్థం. నువ్వు శిక్షకు తప్పించబడాల్సిన సంగతి నీకు అర్థమైతే, ప్రభువా నేను కూడా జక్కేలాంటి వ్యక్తిని, పాపినయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, నేను కూడా శిక్షకు కారకురాలని, కానీ అని తప్పించవయ్యా. ఆ మాట నన్ను నోరు తెలిసి నువ్వు అలా కూర్చుంటే ఏం ఉపయోగం? శిక్ష తప్పించబడ్డావు కదా, మరి నువ్వు శిక్ష మాకు ఎవరికి? అదే ప్రార్థన చేయటం అంటే. కాస్త నోరు తెరవండి, ఏం పర్వాలేదు. నేను ఎవరికి శిక్ష అయినయ్యా? ఎందుకంటే నేను శిక్షణ విడిపించబడ్డాను కాబట్టి. ఆ విడుదలలో ఉన్న ఆనందం నాకు తెలుసు కాబట్టి నేను ఎవరు కూడా మళ్ళా శిక్ష వేయను. నేను ఎవరికి తీర్పు తీర్చనయ్యా. ఎవరు కూడా పాపి అని నేను అన్నాం, ఎందుకంటే ఒకప్పుడు నేను పాపిని. ఆ పాపం నుంచి నాకు విడుదల కలిగింది. నేను ఎవరిని కూడా అలా చూడనిక, ఎదుటి వారి లోపాలు చూడడం, ఎదుటి వాళ్ళ తప్పులు చూడడం, ఎదుటి వాళ్ళ బలహీనతలు చూడడం, ఎదుటి వారి గురించి తక్కువ చేసి మాట్లాడను. ఒకప్పుడు నేను అదే స్థానంలో ఉన్నాను. అదే స్థితిలో వచ్చిన యేసయ్య నన్ను విడిపించాడు. నేను ఎవరిని గాయపరచబడిగా ఉండను. నా మాటలు ఎవరికి బాధ కలిగిందని ఉండకూడదు. పరిశుద్ధుల ప్రేమ గల దేవాన్ని పొందనాలు. ఉదయకాలం సమయంలో ధర్మశాస్త్రం కింద ఉన్న మమ్మల్ని కృప కింద తీసుకొచ్చావయ్యా. కృప మమ్మల్ని ఎంతగానో వెదుగుతూ ఉంది. మీరు ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడ్డవారు కాదు, కానీ కృప ద్వారా మీరు రక్షించబడ్డారని పౌలు చెబుతున్నాడు. ఆ కృపే లేకపోతే మేము ఏమైపోయామో. ఎవరు మమ్మల్ని విడిపించేవారయ్యా? ఎవరు మమ్మల్ని రక్షించేవారు? రక్షించబడ్డ మేము మాదిరికరంగా జీవిత సహాయం దయచేయండి. జక్కే వైపు చూచినట్టుగా ఒక పక్క పాపి అని అతని మీద ముద్ర వేస్తుంటే, కృప ఆయన వెతుక్కుంటూ వచ్చినట్లుగా మమ్మల్ని కూడా కృప వెతుక్కుంటూ వచ్చినట్లుగా వచ్చావు నాయన. ఆ కృపే రాకపోతే మేము ఏమైపోయేవాళ్ళమో. దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. మమ్మల్ని క్షమించినందుకు వందనాలు స్తోత్రం. మేము కూడా ఇతరులను క్షమిస్తూ ప్రేమతో ఒకరొకరు ఐక్యత కలిగి జీవించడానికి కృప చూపించాలి. దేవా, విన్న వాక్యం అందరూ దేవ నీరు కట్టి పరిపదాయించాలి. మా ద్వారా కృపడి వెల్లడి కావాలి నాయన. మా ద్వారా ఇతరులకి ప్రేమ వెల్లడి కావాలి. అప్పుడే మా జీవితంలో మీరు ఆనందిస్తారు. అప్పుడే మా జీవితం మీరు సంతోషిస్తారు. అట్టి కృప మాకు అందరూ దయచమని, విన్న వాక్యం విన్న మా అందరి మీద మీ కృప తోడుగా ఉంచమని యేసయ్య నామములో ఈ మనలన్నీ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము చేరొచ్చే మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన సన్నిధి కృప తోడే నడిపించను గాక. ఆమె యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, ప్రవేశ నామములకి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. వందనాలు. పునరుద్ధానం ఆరాధన ఆదివారం కాబట్టి 6 గంటలకు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివ స్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం,
పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. Thanks for watching this video.